తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. సీఎం రమేష్ హానెస్ట్ ఫెలోనా? ఇద్దరిని తీసుకురండి. సీఎం రమేష్ ని సుజనా చౌదరిని అట్ట రోడ్డు మీద నిలబెట్టేసి నార్కో టెస్ట్ చేయండి. ఇద్దరు హానెస్ట్ అంటే వాళ్ళిద్దరు చెప్పు దెబ్బలు తిని ఇండియాలో వదిలిపెట్టి వెళ్ళిపోతా. ఇండియా వదిలిపెట్టి ఐఎమ్ షూర్ మదర్ ప్రామిస్ ఐఎమ్ టెలింగ్ యూ, మీకు దమ్ముంటే పురంధేశ్వరి గారు, మీ దమ్ముంటే మరి చెప్పుకోవాలి కదా. ఎందుకు అడుగుతున్నానంటే, నేను మా కోసం వచ్చాడు ఎమ్మెల్యేగా, మేము అడిగే హక్కు ఉంది. మీ ఇద్దరు కన్నింగ్ ఫెలోస్, చీటర్స్, దొంగలు అని నేను అంటున్నా. కాదు, నార్కో టెస్ట్ రెడీయా మీ ఇద్దరు? అప్పుడు ఈజీ చాలా మళ్ళీ మోడీ లాగా హానెస్ట్గా మీరు బయటకు వస్తే ఇద్దరి కాళ్ళకి దండం పెడతా. ఇద్దరు కాళ్ళు దండం పెట్టడం కాదు, కాళ్ళు కడిగి నాకేస్తా కాలు, దేవుడు కాళ్ళలాగా. మీరు రెడీయా? ఎంత దిగజార్చారంటే బీజేపీని ఆంధ్రప్రదేశ్లో అంత దిగజార్చారు. నాకు ఇష్టం వైసీపీ, జగన్ తర్వాత నాకు అదే ఇష్టం. మీకు తెలిసే ఉంటుంది, ఎన్నో సంవత్సరాలు, ఎప్పటి నుంచో 35 ఏళ్ళ నుంచి నాకు మోడీ గారు అంటే ఇష్టం, పరిచయం. అలాంటి ఆధ్వర్యంలో అన్ని స్టేట్లు బ్రహ్మాండంగా ఆల్మోస్ట్ ఉంటే ఇక్కడ ఇంత దరిద్రంగా ఎందుకుందంటే దరిద్ర మేనేజ్మెంట్. అంటే చంద్రబాబు చెప్పింది అక్కడ అంతే. చంద్రబాబు చెప్పకుండా బీజేపీలో ఏమైనా చేసుద్దామే? ఏమి చేయదు. ఆ కోపం ఏంటంటే మళ్ళీ మా బావని ముఖ్యమంత్రిని చేయాలి, మా మరిదిని జగన్ ఓడించాలి, జగన్ రాజకీయ జీవితం నాశనం చేయాలి. ఇవి కూడా లెటర్లు రాస్తుంటది ఈ మా జగన్ గారి మీద, ఈ పార్టీల మీద. ఈమె ఒక అధికారి, పోలీసు అధికారులు ఈమెనే క్యాన్సిల్ చేయబడ్డది. ఆమె కొన్ని పేర్లు చెప్పుద్ది. ఏం కర్మ మీకు, ఏం కర్మ? ఒకడు జగన్ అనేవాడు మంచిగా పరిపాలిస్తుంటే, మంచిగా సేవ చేస్తుంటే, మంచిగా వాలంటీర్ వ్యవస్థ పెడితే, ఇంత దుర్మార్గంగా మొత్తం చేరి మీరెన్ని చేరినా, మీరెన్ని చేసినా రాజకీయంగా మీరు కుక్క చావు చేస్తారు తప్పితే అక్కడ మీరు నీళ్ళలోంచి పైకి రాలేరు. ఐఎమ్ షూర్. ఎందుకంటే మీకు నిజాయితీ లేదు, మీకు నీతి లేదు, మీకు ఎథిక్స్ లేదు, మీకు మానవత్వం లేదు. ఎంతసేపు జగన్ నాశనం అవ్వాలి. మీరు ఎన్ని తిడితే అంత బలంతో ప్రజలు గుండెలో పెట్టుకుంటారు ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డిని. మిమ్మల్ని పెట్టుకోరు, గుండెలో పెట్టుకోరు, అంత దూరం పెడతారు, అంటువ్యాధి వచ్చిన వాళ్ళలాగా. మీరు అంటరాని వాళ్ళు, ఎస్సీ ఎస్టీలు కాదు, ది గ్రేట్ చంద్రబాబు నాయుడు మీరు కాదు. కంబకులంలో పడితే అగ్రవర్ణం అంటే బుద్ధులు రావు, క్యారెక్టర్ ఉండాలా, ప్రవర్తన ఉండాలా. అవి లేవు మీకు. అవి జగన్కున్నాయి, నీకు లేవు. నువ్వు హానెస్ట్ ఫెలో, ఎన్టీఆర్ని చంపావు, 23 ఎమ్మెల్యేలకు ఉన్నాడు. సిగ్గులేదా? పురంధేశ్వరి గారు క్వశ్చన్ చేశావా? 23 ఎమ్మెల్యేలు అతన్ని జగన్మోహన్ రెడ్డి ఎట్టుకుంటారు ఫూ అని సిగ్గులేదా అడగలే చంద్రబాబుని? మీరు ఏదో పనులన్నీ చేస్తారు, మీ బావ అయినా ఇష్టపడతారు. మళ్ళా బావని జైల్లో పెట్టకుండా మళ్ళీ తీసుకెళ్లిపోతారు మీ సిస్టర్ కొడుకుని. బాలకృష్ణ ఇద్దరు టపా కాల్చాడు. చాలా చిరుచు నవ్వుకొని బాలకృష్ణ బుద్ధి పెట్టి భలే కాల్చావు అని కోర్టుకు వెళ్ళారు. కోర్టులో తప్పుదారు పట్టించి ఇద్దరు కాలిస్తే ఎవడైనా, నాలాంటి ఎవడైనా సరే కనీసం అరెస్ట్ చేయరండి, కనీసం సెల్లో బెటరు, కనీసం జైల్లోకి వెళ్ళరు, కోర్టులో బెటరు, జైల్లో బెటరు. బాలకృష్ణని ఎమ్మ పురంధేశ్వరి నీ తమ్ముడు ఇద్దరిని కాల్చి పారేశాడే, మరి అసలు ఏమి లేకుండా ఎలా బయటకు వచ్చాడమ్మా? పిచ్చోడు. నందమూరి బాలకృష్ణ పిచ్చోడు అంట. ఇది పిచ్చోడు ఎట్టుంటారు? నేను అప్పుడు మా నాన్న మా అమ్మ ఇటంటారే, తిరుగుతా పిచ్చిగా. అక్కడ పిచ్చోడని, మానసిక రోగని కోర్టుల్ని తప్పుదారి పట్టించి డాక్టర్ రిపోర్టులు తీసుకొచ్చి తప్పుడివి శుభ్రంగా ఏ జబ్బు లేక ఇంటికి తీసుకొస్తారా? మన తల స్నానం చేసి మన షూటింగ్కి వెళ్ళిపోతాడా? మీరు రాజకీయ నాయకులా? మీరు ప్రజాసేవకులా?
సిగ్గుపడదామండి, సిగ్గుపడదాం. రాంగ్ రూట్లో రాలేదుగా జగన్మోహన్ రెడ్డి. ఇది మీ వాళ్ళలాగా, మీ మర్రిలాగా. మీ నాన్నకి చంపింది, మీ నాన్నగా మెడకు కాలుతో తన్నింది, మీ నాన్నే కదా ఎన్టీ రామారావు చెప్పులతో కొట్టించింది. అయినా మీకు సిగ్గులేదా? మీ నాన్న చంపినోడిని మళ్ళా బుధాలకు ఎత్తుకుని సిగ్గుపడిపోతున్నారే దగ్గరికి వచ్చి. అలాంటి వాడు కాదు జగన్మోహన్ రెడ్డి. మీరు కులంలోంచి పుట్టారు, జగన్ జనంలోంచి పుట్టాడు. అదే తేడా. ఎప్పుడు ప్రజలు మిమ్మల్ని క్షమించరు, మిమ్మల్ని ప్రోత్సహించరు.